వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పన్నీర్ 65. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసే విధానం చూపిస్తారండి. చూడండి, ఈ పన్నీర్ని మనం షాపుల్లో దొరికే పన్నీర్ తీసుకొచ్చుకున్నామండి. ఎక్కడైనా ఇప్పుడు రెడీమేడ్గా దొరకదు కదండి. ఈ విధంగా మనం ఇలా ముక్కలుగా మొత్తం కట్ చేసేస్తాను. చూసారు కదా, ఈ విధంగా ముక్కలు మనం ఆనేక ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. అందుకని ఈ సైజులో ముక్కలు నేను కట్ చేస్తున్నాను. ఈ పన్నీర్ 65 తయారు చేసే విధానం, ముందుగా ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో నీళ్లు పెట్టాను. చూడండి, ఇలా నీళ్లు మసలనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఈ ముక్కల్ని ఇందులో వేసేస్తానండి. ఒక్క నిమిషం పాటు ఈ నీళ్ళల్లోనే ఈ ముక్కల్ని ఉండనిద్దాము. తర్వాత ఈ వడపోసేస్తాను. ఎందుకంటే ఇలా వేసి పెట్టుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకో ఉంటాం కదా, మనం బయట తెచ్చుకున్న పన్నీర్ కదా ఇది. అందుకని ఏంటంటే గట్టిగా లేకుండా మనం ఈ 65 చాలా స్మూత్గా, అదే పన్నీర్ 65 తినేటప్పుడు స్మూత్గా కొంచెం మెత్తగా బాగా రావాలంటే ఈ విధంగా మనం ఒక్క నిమిషం పాటు చాలండి. ఈ వేడి నీళ్ళలో ఉంచి తర్వాత స్ట్రైనర్లో వడపోసేస్తాను. చూడండి, ముందుగా ఈ మనం ముక్కల్ని వేడి నీళ్ళల్లో నుంచి తీసేసాం కదా, వడపోసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కల్లో తగినంత సాల్ట్, మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత వేసుకోవాలా. కారం, 1 స్పూన్ కారం అండి. ఈ పన్నీర్ వచ్చి మనకి 400 గ్రాముల పన్నీర్ అండి. 2 పన్నీర్ ప్యాకెట్లు తెచ్చుకున్నాను, అందుకని 200 గ్రాములు, అందుకని 400 గ్రాములు మొత్తం. ఇప్పుడు దీంతో కొంచెం పసుపు, సాల్ట్, పసుపు, కారం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా పొడి, అది మనం ఇంట్లో చేసుకుందేనండి. అంటే అది పట్టా మొగ్గ ఎన్ని మేము ముందుగా చేసి పెట్టుకుంటాము. ఇందులోనే కొంచెం మిరియాల పొడి అండి, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి, చూడండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోనే 1/2 నిమ్మదబ్బ ఇలా పిండేసి మొత్తం ఇందులో కలిపేసి నేను ఒక 10 నిమిషాల సేపు మ్యారినేట్, అంటే కాసేపటికి మనకి నానుతుంది కదండి, ఉప్పు కారంలను పక్కన పెడతాను. చూడండి, ఒక 10 నిమిషాలు అయింది మనం మ్యారినేట్ అయ్యి. ఇది చూడండి, ఈ ముక్కలు నానాయి కదా బాగా. ఇప్పుడు ఇందులో ఇది బియ్యం పిండి అండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి. మామూలుగా అయితే ఇప్పుడు ఇది 400 గ్రాములు పన్నీర్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాము. అదే 200 గ్రాములు అయితే మనకి 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇది కార్న్ పౌడర్, ఇది ఒక 2 స్పూన్లు. ఇది మైదా పిండి ఒక 2 స్పూన్లు, మొత్తం 6 స్పూన్లు అండి, అంటే 400 గ్రాములు కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు పోసుకుంటా మనకు కావలసినట్టు, అంటే మనం ఆనేక ఫ్రై చేసుకోవాలి కదా వీటిని 65ని, అలా వచ్చేటట్టు కొద్దిగా నీళ్లు పోస్తా నేను కలిపేస్తానండి. చూడండి, కొంచెం ఫుడ్ కలర్, ఎందుకంటే ఈ పన్నీర్ 65 కొంచెం కలర్గా కనపడేదానికి ఇట్లా కొద్దిగా నీళ్లు పోసుకుంటా మొత్తం దీన్ని కలిపేస్తానండి. చూడండి, ఇప్పుడు ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టి అందులో ఈ డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసేస్తానండి. కొంచెం డీప్గా వీటిని ఈ పన్నీర్ 65ని వేయించుకోవాలి కాబట్టి చాలా ఆయిల్. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇలా ఒక్కొక్క ముక్క ఇలా తీసేసుకొని మనం ఈ ఆయిల్లో మీడియంలో పెడతానండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. ఇలా మొత్తం వేయించేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో ఎన్ని పడతాయో అన్ని వేసేస్తానండి.
ఈ విధంగా మనకి ఆయిల్కి సరిపడా వేసుకుంటానండి. మనకి ఇదంతా కలిపి 400 గ్రాములు ఎక్కువ కదండి ఆయిల్, ఒక 2 టైమ్స్కి మనకు సరిపోద్ది. అదే విధంగా వేయించాలి. చూడండి ఈ కలర్ అండి, మంచి చూడండి రెడ్డిష్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఈ రకంగా వచ్చేస్తే మనకి ఈ పన్నీర్ 65 లోపల బాగా ఉడకద్దండి, పైన క్రిస్పీగా లోపల బాగా మెత్తగా ఉండేటట్టు ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇదే విధంగా నేను మిగతా ముక్కలను కూడా వేసి వేయించేస్తానండి. ఈ పన్నీర్ 65 గార్నిష్ చేద్దామనండి. కొంచెం ఇదిగోండి జీడిపప్పు, కొంచెం ఈ వేళ్ళు అలా వేయించేస్తాను. ఇప్పుడు ఒక 3 కరివేపాకు రెమ్మలు. చూడండి ఈ పన్నీర్ 65 దానికోసం గార్నిష్ చేద్దామనేసి మనం జీడిపప్పులు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు అలా చీల్చి వేయించానండి. చూడండి 3 రెమ్మలు కరివేపాకు. గార్నిషే కాదండి, ఇది పక్కన తినేదానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకొని తింటే మనం పచ్చిమిర్చి కానీ ఇది జీడిపప్పు అంతాను, అందుకోసం ఇలా చేశాను. చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏంటంటే ఒకటే నాన్ వెజ్ అని కాకుండా దాంతో ఉండే ప్రోటీన్స్ అన్నీ దీంతో దొరుకుతాయి కదా మనకి, పన్నీర్లో కూడా వెజిటబుల్ టైప్లో. అందుకోసం ఏంటంటే మనం ఈ పన్నీర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.